టాలీవుడ్‌లో బుట్టబొమ్మ అనగానే మీకెవరు గుర్తొస్తారు? టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోరు చాలా తగ్గిందనే అనుకోవాలి. ఒకానొక టైంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఏలిన పూజా హెగ్డే ఆ తర్వాత ఐరన్ లెగ్ అనే పేరు కూడా తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్స్‌గా నిలిచాయి. నాగ చైతన్య నటించిన ఒక 'లైలా' కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అల్లు అర్జున్ 'డీజే' సినిమాతో గ్లామర్ గేట్స్ ఎత్తేసేసింది. ఇక ఈ సినిమాలో ఏకంగా బికినీలో కనిపించి మెప్పించేసింది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే తెలుగులో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ కూడా నటించింది. ఇక పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. కానీ ఈ మధ్య కాలంలో ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయి. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ అమ్మడు ఫ్లాప్స్ అందుకుంది. అదే సమయంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ఛాన్స్ మిస్ చేసుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది. దాంతో చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఈ క్రమంలో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఛాన్స్ అందుకుంది. గతంలో విజయ్‌తో కలిసి 'బీస్ట్' సినిమా చేసింది పూజ. ఇప్పుడు మరోసారి విజయ్‌తో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా పూజకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి మరి. అలాగే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో 'దేవా' సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తాను ప్రేమలో పడ్డానని షాకింగ్ న్యూస్ బయట పెట్టేసింది ఈ ముతుకమ్మ. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుసగా సినిమాలు రావడం ఆనందంగా ఉందని చెప్పింది. అలాగే నా లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక మూవీ అయిపోగానే నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూసేదాన్ని. నేను సినిమాలతో ప్రేమలో పడ్డానా? నాకిప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పూజా హెగ్డే ఎవరితో ప్రేమలో పడిందా అన్న విషయం.